So hello guys, welcome to SNS Gamers. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. మేము డియో, నేను ఇంకా మా తమ్ముడు. మనం ఆడేది మరి ఏంటో కాదు, బిఆర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం. లెట్స్ ఇన్వైట్ అయితే వేసేసినాం. చూద్దాం వస్తాడు రాడు. వచ్చేసాను. హలో గంగరాజ్. హలో గంగరాజ్. సో ఈడైతే వచ్చేసిండు. లెట్స్ ప్లే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓకే. ఇదైతే నా ఫస్ట్ వీడియో. నా పేరు వచ్చేసి అయితే నాగరాజ్. మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా, నాగరాజ్ 0405Q. నా ఛానల్ నేమ్ వచ్చేసి SNS Gamers. సబ్స్క్రైబ్. సో మ్యాచ్లోకి అయితే స్టార్ట్ అయిపోయినా నేను. Free Fire India is set in a virtual world. మీరు ఎవరైనా నాతో ఆడాలనుకుంటే నేను రీడింగ్ కోడ్ చెప్తా, మన కోడ్ చెప్తా, అది దాంట్లో నుంచి మీరు ఆడుకోవచ్చు నాతో ఇన్వైట్ చేసి. సో మనం ఇప్పుడు ఎక్కడ దిగుదామని క్లాక్ టవర్లో దిగుదాం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం క్లాక్ టవర్లో చూస్తున్నాం. క్లాక్ టవర్లో అప్పట్లో ఓ మై గాడ్ ఎనిమీస్ గట్టేనన్నారు వాయిస్ కాక్. క్లాక్ టవర్లో అయితే ఎనిమీస్ అయితే బాగానే చూస్తున్నారు. చూసుకున్నాం. అసలే నేను మా తమ్ముడిని పెట్టుకొని తిరుగుతున్నా. ఈడేం చేస్తాడేమో వాయిస్. ఓ అమ్మనే, ఓహో. మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓ అమ్మనే, రే నేను రాయిరా, నన్ను ఎనిమి అనుకుంటున్నాను. చూడండి గైజుడు. ఆహా, కింద మొత్తం లూట్ కొట్టినా అయితే. ఓరని రే, ఎందుకు బుల్లెట్స్ వేస్ట్ చేస్తున్నావురా? కొట్టుకుంటా నీకెందుకు? ఇది మా తమ్ముడు రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది. ఓయమ్మనే ఎన్ని కనబడుతున్నారు కదా. సో ఈడైతే కిల్చర్ బాయ్స్ అంటారు. అరే ప్యాంట్. ఓ నో గట్టే ఉన్నారు ఇక్కడ ఎనిమిస్. నాకు మెయిన్ మంచి గన్స్ లేవబ్బా, లేకపోతే వాడికి ఇచ్చి పాడు. ఫినిష్ అయిపోయినా మా తమ్ముడు అయితే చూసుకుంటున్నాడు. ఓకే రైట్, లెట్స్ గివ్. గన్స్ కావాలి మనకైతే గన్స్ లేవు. ఓకే, నెట్ టు బి. ఓ షట్. ఓయమ్మ, కిల్చర్ కొట్టకండి గంగరాజ్ బ్రో. ఏం కిల్చర్ ఉన్నాడు గాయసుడు, అందుకే నేను ఇడుతాడు. ఏం చేస్తాడు వీడియో కోసం. ఎవర్రదే, ఎవర్రా మీరంతా? పుచ్చు ఎడ్డిచ్చేసాను. ఎవరికో వెనకాల చూసుకున్నాను. సరే కళ్ళు పెట్టుకుని అంతే పెద్దలు చెప్పేది. వెనకాల అమ్మగారు చూసుకున్నాడు.
అని అనుకోక అవుతుంది కానీ ఎనిమిస్ దొరుకుతలేరు ఓ దొరికింది దొరికేసింది బాబు ఉరుకుతూనే ఉన్నాడు. నువ్వు నా దగ్గర వచ్చుడు అనుకో కొట్టేస్తాను నేను చెప్తున్నా. ఏడున్నాడు ఓడు కొట్టింది కిల్లు నువ్వే నేను కొట్టిన అసలు నేను కొట్టిన జాగా మీరే యూట్యూబ్లో నేను కావాలంటే అరే వీడియో కూడా చూసుకోరా నేను కొట్టలే నేను ఆడుకోసం నేను చూసినా కానీ గాయస్ కామెంట్ చేయాలి గాయస్ ఎవరు కొట్టిలో దద్దరు వెళ్ళిపోవాలి కామెంట్ బాక్స్ అంతా. మా అన్న కొట్టు మా నాగరాజన్న కొట్టాలి అని స్లోక్ని తిట్టేసేయాలి కానీ నేను మంచిగా ఆడుతున్నాను మా అన్న మంచిగా ఆడుతున్నాను అఫ్కోర్స్ నేనే అనుకో కానీ సరే వాళ్ళు చెప్పాలి నువ్వెందుకు చెప్తావు వాళ్ళు చెప్పేది కూడా నేనే చెప్తా. ఎందుకు చెప్తావు ఎందుకంటే వాళ్ళు నేను ఒకటే కాబట్టి. వచ్చా అరే ముందు ఎనిమిస్ మీద కాన్సన్ట్రేట్ చేయరా నాయన. అగ్గో దొరికేశాడు కిల్ చోర్ గంగరాజ్ కిల్ చోర్ కిల్లు మళ్ళీ ఎవరికి వచ్చింది ఇంకోటి ఉన్నాడా నాకు కూడా రాదు గాయస్. నాకు ముందు గన్స్ లేవు ఆ గన్స్ కొన్నాక ఒక్కొక్కరిని ఎతికి చంపాలి. వెళ్ళిపోతుంది గాయస్. అగ్గో మా తమ్ముడికి అయితే ఓడుతున్నాయి పెట్టానే షట్ నాకు దగ్గర స్కోప్ కూడా మంచిది లేదు గాయస్. ఆడ స్కోప్ ఉంది స్కోప్ షట్ ఎటు పోతున్నావు ఇదే గాయస్ మా తమ్ముడితో మాకు పంచాయితీ. వార్ మనకు కావాల్సిన తట్టు ఏం లేవు వర్రాడు. రే ఎట్లా రా నన్ను కొట్టింది నువ్వు ఎట్లా కొట్టింది ఓయమ్మన్నే. నేను మా తమ్ముడికి అయితే ఇప్పుడు ఇవాళ దలుచుకోలేదు గాయస్ సారీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చినాను అనుకో నన్ను చంపుతారు లోపల పోయి డైరెక్ట్ ఇద్దాం మనకి ఏమంటారు గాయస్. వాడు ఎట్లనో మా తమ్ముడు కోసం వస్తాడు అప్పుడు వాడిని చంపేస్తాం. అదిగో గట్టిగా నాకు ప్లేయర్ అయితే ఓకే. ఇంట్లో నాకు ఇట్లా చంపడు ప్లాంట్ చంపడు ఆడపాప ఆడబోతా. వా షట్ మళ్ళీ ఆడదాం నాకు సంబంధం లేదు. ఐ కాంట్ బ్యాక్. సో ఈరోజుకైతే అంతే. నేనైతే మ్యాచ్లో ఓడిపోయినా. కామెంట్లో ఇది చేయకులే ఇది బాటగాడు ఇది చేయడు అది చేయడు నేను చూసుకోలే అక్కడ సారీ. సో ఇప్పటికైతే ఇదే మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోటి సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా అయితే పోకూడదు.